ప్రతి రీల్ ప్రతి పేజ్ ఒకటే వైపు తీసుకెళ్తుంది, థ్రిఫ్టింగ్ 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 థ్రిఫ్టింగ్. బట్ వాట్ ఈస్ థ్రిఫ్టింగ్? ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలా లేదా ఇదంతా ఒక కల్చరా? ఢిల్లీలో ఉన్న వాళ్ళు 300-400 లో ఇంత క్రేజీ బట్టలు ఎట్లా థ్రిఫ్ట్ చేస్తుర్రు? అది కూడా రికోవెన్స్ హార్లిటీస్ జస్ట్ 300 కి ఎలా దొరుకుతున్నాయి వాళ్ళకి? అండ్ ఇక్కడ హైదరాబాద్ లో అది ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా తెలియదు. సో టుడే లెట్స్ టాక్ క్లియర్ గా వాట్ ఈస్ థ్రిఫ్టింగ్, హౌ దిస్ మార్కెట్ వర్క్, and why this is becoming the next big thing in streetwear. But let me introduce myself. Hey gang, na peru Rahul Mani. If you are into fashion, streetwear or styling on budget, you are in the right place. From Hyderabad streets to your screen, I bring raw and real content. And if you are watching this, welcome to my gang. Introduction మొత్తం అయిపోయింది, ఇప్పుడు ముచ్చట స్టార్ట్ చేద్దాం. What is thrifting? Thrifting అంటే చాలా సింపుల్ మామా. ప్రీ ఓన్ క్లోత్స్ లేదా సర్ప్లస్ స్టాక్ ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కోవడం. అండ్ బ్రో, ఇది జస్ట్ పైసలు సేవ్ చేస్తున్నాం అని కాదు, ఇది ఒక యూనిక్ పీస్. ప్రతి ఐటమ్ కి ఒక యూనిక్ స్టోరీ ఉంటుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఇట్. ఇండియాలో థ్రిఫ్టింగ్ 2 టైప్స్ లో ఉంటది. ఒకటైతే ఆఫ్లైన్, మన ఢిల్లీ మార్కెట్, ముంబై మార్కెట్, లేదంటే మన ఎర్రగడ్డ మార్కెట్. అండ్ ది సెకండ్ వన్ ఇస్ ఆన్లైన్ మార్కెట్. డైరెక్ట్లీ నువ్వు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లేదా వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవడం. థ్రిఫ్టింగ్ అంటే చీప్ ఫ్యాషన్ కాదు, థ్రిఫ్టింగ్ అంటే క్రియేటివ్ ఫ్యాషన్. బ్రాండెడ్ బట్టలు ఎవడైనా వేస్తాడు, కానీ ఇంత పెద్ద మూట నుంచి ఒక్క క్రేజీ పీస్ తీయడం, దాట్ ఈస్ ఇన్సేన్. బట్ హౌ డస్ థ్రిఫ్టింగ్ వర్క్ అనే డౌట్ రావచ్చు మీకు. లెట్ మీ క్లియర్ దాట్. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చెప్తా హౌ థ్రిఫ్టింగ్ వర్క్స్ అని. చాలా మందికి ఐడియా కూడా లేదు. ఫారిన్ కంట్రీస్ లైక్ జపాన్, యుఎస్, కొరియా, యూరోప్ ఇలాంటి కంట్రీస్ నుంచి ప్రీ ఓన్ క్లోత్స్ మన ఇండియాకి వస్తాయి. అవి కూడా కంటైనర్స్ లో. ఈ కంటైనర్స్ అన్ని గుజరాత్ నుంచి మన పానీపత్ కి వెళ్తాయి. అండ్ యాక్చువల్ వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంటైనర్స్ ఓపెన్ చేయగానే క్లోత్స్ అన్నిటిని సపరేట్ చేస్తారు, మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రకారంగా. ఇక్కడ మోస్ట్లీ ఏం చేస్తారంటే మంచిగా ఉన్న బట్టలని సైడ్ పెట్టి దాన్ని వాష్ ఇంకా ఐరన్ చేపించి డీలర్స్ కి అమ్మేస్తారు. అది కూడా కేజీ ప్రకారంగా. ఈ డీలర్స్ ఏం చేస్తారు, దీంట్లో మళ్ళీ సెగ్రిగేట్ చేస్తారు. ఈ డీలర్స్ దగ్గర నుంచి మార్కెట్ కి ఇంకా థ్రిఫ్ట్ షాప్ ఓనర్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ చిన్న చిన్న వెండర్స్ సరోజిని, జన్పత్, ఎర్రగడ్డ ఈ ప్లేస్లలో స్టాల్స్ పెట్టి అమ్ముతారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మన థ్రిఫ్ట్ స్టోర్ లో మంచి మంచి పీసెస్ ని కలెక్ట్ చేస్తారు. సో నువ్వు ఎప్పుడైనా 300 పెట్టి ఒక టీ షర్ట్ కొంటే దాని స్టోరీ జపాన్ నుంచి ఒక థ్రిఫ్ట్ పేజ్ దాకా వస్తుంది. అప్పుడు నువ్వు వేసుకునేది ఒక టీ షర్ట్ మాత్రం కాదు, ఇట్స్ అ హిస్టరీ. ఇప్పుడు దీని కల్చర్ గురించి మాట్లాడదాం. నేను రీసెంట్ గా ఢిల్లీకి ట్రావెల్ చేసిన అండ్ అక్కడ థ్రిఫ్టింగ్ ఒక కల్చర్. సండేస్ లో చాలా మంది థ్రిఫ్టింగ్ కి వెళ్తారు అండ్ వాళ్ళు మంచిగా ఫ్లెక్స్ చేస్తారు ఈ పీస్ థ్రిఫ్టెడ్ అని. కానీ మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో థ్రిఫ్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. చాలా మంది యూజ్ క్లోత్స్ అంటే చీప్ అనుకుంటారు. బట్ బ్రో, నిజం చెప్తున్నా, ఆ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. థ్రిఫ్టింగ్ చేయడం అంటే నువ్వు గరీబ్ అని కాదు, నువ్వు స్మార్ట్ అని. 10,000-20,000 పెట్టి ఒక్క టీ షర్ట్ కొనడం కన్నా 300 కి సేమ్ టీ షర్ట్ వస్తుందంటే వాట్స్ రాంగ్ ఇన్ దట్? నువ్వు ఎప్పుడైనా మన హైదరాబాద్ లో ఏదైనా మాల్ కి వెళ్ళి చెక్ చేస్తే 90% ఆఫ్ ది అవుట్ఫిట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ సింపుల్ సేమ్ అవుట్ఫిట్ రిపీట్ చేస్తాయి అండ్ యూ గైస్ ఆర్ బయింగ్ దట్. అదే థ్రిఫ్ట్ లో ప్రతి పీస్ డిఫరెంట్ గా ఉంటది. అండ్ డిఐవై గురించి అయితే నీకు తెలిసిందే, నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేసుకో. అండ్ నిజం చెప్తున్నా, హైదరాబాద్ లో కల్చర్ స్లోలీ బిల్డ్ అవుతుంది అండ్ ఇది ఒక్కసారి స్పీడప్ కాగానే దిస్ గోనా బి మ్యాసివ్. బికాస్ ఐ బిలీవ్ ఫ్యాషన్ అంటే ప్రైస్ ట్యాగ్ కాదు, ఇట్స్ అన్ యాటిట్యూడ్. వై థ్రిఫ్టింగ్ మ్యాటర్స్ అండ్ థ్రిఫ్టింగ్ తో నీకేం ఫరక్ పడుతుంది? థ్రిఫ్టింగ్ అంటే జస్ట్ బట్టలు కొనడం కాదు మామ, ఇది చాలా పెద్దది. ఇట్స్ అ మూవ్మెంట్, ఇట్ ఈస్ సస్టైనబుల్, ఇట్ ఈస్ క్రియేటివ్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్. ప్రతి పీస్ కి ఒక స్టోరీ ఉంటుంది అండ్ ఆ స్టోరీని కంటిన్యూ చేసేది నువ్వు. కానీ ఇదంతా నీ చేతిలోనే ఉంది. ఆర్ యూ గోయింగ్ టు గివ్ అ న్యూ లైఫ్? అండ్ స్పెషల్ ఎవరైనా అడిగింది అనుకో, ఏడికెంచి కొన్నావు బ్రో నువ్వు ఇది అంటే, జారా, హెచ్ఎన్ఎం అని చెప్పడం కన్నా థ్రిఫ్టెడ్ అని చెప్పడంలో వైబ్ ఎక్కువ ఉంది. And that will hit different. End of the day, it's not about buying cheap clothes. It's about reusing culture. It's about rewriting the story. And brother, ide thrifting ante. Thrifting ante cheap kaadu. It's creative. It is not used. It is reused. And that's what make it powerful. And nu eppudaina thrifting chese nee favorite piece kinda comment section lo mention cheyi. And you know the drill. Ilanti maranni fashion videos kosam do subscribe the Fashion Toast.